మా అత్తమ్మకి చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్‌గా బావి దగ్గరికి వెళ్ళాం. అసలెంత బావుంటదో మా బావి దగ్గరనైతే. చాలా ప్రశాంతంగా అనిపిస్తది నాకు మాత్రం. చుట్టూ పొలాలు, పక్షుల సౌండు. మా బావి పక్కనే కాలువ గూడా ఉందనమాట. అక్కడ వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ గూడా సూపర్బ్‌గుంటది. నా చిట్టి తల్లికి ఈ మంచం నచ్చిందంట. వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఆ మంచం మీదనే కూర్చుంది. ఆ మంచం మీద కూర్చొని లేని డౌట్స్ అన్నీ అడుగుతుంది. అదేంటిది? ఇదేంటిది? అని. బుర్ర తినేసింది. మా మరిది బర్రెకి పాలు పిండిండనమాట. ఆ పాలు చూపిస్తుండు మా అమ్ముకి. సరేలే ఎలాగో వచ్చాం కదా అనేసి ఆ పాలు తీసుకొని ఇంటికి బయలుదేరాం. చూసారా ఎలా ఉందో? ఈ వరి చేను మాదే అనమాట. ఎంత బావుందో. చాలా చల్లని గాలి వరి చేను పక్కకు మాత్రం సూపర్బ్‌గుంటది. నా చిట్టి తల్లిని నడవమంటే క్యాట్ వాకే చేసేసింది. కింద పడుతూ, లేస్తూ, నడుస్తూ చాలా నవ్వొచ్చింది నా చిట్టి తల్లిని చూస్తే. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏమీ తెలీదు. ఇలా బయటికొస్తేనే తెలుస్తాయి అన్నీ. మా అత్తమ్మని ఎన్నిసార్లు అడిగినా సరే బావి దగ్గర తీసుకెళ్ళలే. చిన్న పాప ఉందని. నాకేమో ఇలాంటి ప్రశాంతవంతమైన ప్లేస్‌లో కొంచెం సేపైనా టైం స్పెండ్ చేయాలని చాలా ఇష్టం. మీరు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. ఇంటికని బయలుదేరుతుంటే ఆకాశంలో రెయిన్బో కనపడింది. కిందనేమో పొలాల మధ్యలో నెమలి కనిపించింది. ఎంత బావుందో చాలా సేపు చూసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.